తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో అఘోరిని ఉత్తరప్రదేశ్లోని మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసినటువంటి మోకిలా పోలీసులు నిన్న అరెస్ట్ చేసినంత ఈరోజు తెల్లవారుజామున మోకిలా పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆధ్వర్యంలో కొంత విచారణ చేసిన అనంతరం కూడా, ఎందుకంటే అఘోరి శ్రీవర్షిల వివాహం అనంతరం కూడా వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వచ్చిన పోలీసులు ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్లో కొంత ట్రాన్స్జెండర్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా కొంత కౌన్సిలింగ్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే కోర్టుకు తరలించిన నేపథ్యంలో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో 14 రోజులు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సెక్షన్లు ఒక్కసారి మనం పరిశీలిస్తే 308(5), 318(1), 351(4), 352 బిఎన్ఎస్, ఇందులో 308(5) అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్లో కూడా తెలుస్తుంది. మిగతా ఈ చీటింగ్తో పాటుగా డబ్బు తీసుకొని మోసం చేసినట్లుగా కూడా ఆ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఎట్టకేలకు అఘోరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సో మనం చూడొచ్చు, గతంలో కూడా అనేక వివాదాల నేపథ్యంలో అఘోరిని అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో కొంత హంగామా చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ అఘోరి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదైంది, పలు సెక్షన్ల మీద కేసు నమోదైన విషయం. సో దీంతో పాటుగా పకడ్బందీగా పూర్తిస్థాయి ఆధారాలు, ఎందుకంటే 10 లక్షల రూపాయలు అఘోరికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆధారాలు కూడా బాధిత మహిళ మోకిలా పోలీసులకు అందించిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు ఉజ్జయినికి తీసుకెళ్లిన అనంతరం కూడా తాంత్రిక పూజలు అఘోర చేసినట్టు కూడా కొన్ని సంచలన అంశాలు కూడా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే నాన్ బెయిలబుల్ సెక్షన్తో పాటుగా చీటింగ్, మోసంకు సంబంధించిన సెక్షన్లు కూడా ఇందులో పెట్టారు. సో ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అఘోరిని ఇప్పటికే కోర్టుకు తరలించిన నేపథ్యంలో కోర్టు న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది, తీర్పిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక విషయాల్లో వివాదాల్లో ఉన్నటువంటి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పైన అనేక విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికే శ్రీవర్షిని కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన అనంతరం కూడా ఇటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా హైదరాబాద్కు రప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కూడా శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సో అఘోరి విషయంలో కూడా ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలతో కోర్టుకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనిపైన అఘోరికి సంబంధించిన కేసు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కోర్టులో రిమాండ్ విధిస్తే, జడ్జి రిమాండ్ విధిస్తే ఎన్ని రోజుల్లో రిమాండ్ పడే అవకాశం ఉంది అండ్ ఏ జైలుకి తరలిస్తారు? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్ఐ ఖచ్చితంగా ఇందులో పూర్తిగా 4 సెక్షన్లు మోసంతో పాటుగా, చీటింగ్తో పాటుగా, ఇటు డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసుతో పాటుగా ఇటు భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, తను మంత్రశక్తితో చంపేస్తానంటూ బెదిరించిన పరిస్థితి కూడా, అంటే బెదిరించిన అంశాన్ని కూడా ఇటు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో కొన్ని కీలక సెక్షన్స్, ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్తో పాటుగా చీటింగ్, మోసం, మరికొన్ని సెక్షన్లు కూడా ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఇక్కడి నుంచి అయితే 14 రోజుల ఒకవేళ రిమాండ్ విధిస్తే చంచల్ కూడా జైలుకు అఘోరిని తరలించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరి ఈ సెక్షన్లపైన ఇటు ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అఘోరికి సంబంధించిన విషయంలో మరికొన్ని కేసులు, ఇటు షామీర్పేట్లో తాజాగా కూడా ఇటు హిజ్రాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం, ఇటు మంగళగిరిలో శ్రీవర్షిని తల్లిదండ్రులు ఒక కేసును నమోదు చేయడం, ఈ కొన్ని మిగతా అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మోకిలాలో నమోదైనటువంటి ఫిబ్రవరి 25వ తేదీన మోకిలాలో బాధితురాలు 10 లక్షలు తీసుకొని తాంత్రిక పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డది. ఆ 10 లక్షలు ఇచ్చిన అనంతరం కూడా తను బెదిరింపులకు పాల్పడ్డట్లుగా కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు, తాంత్రిక పూజల పేరుతో ఉజ్జయినికి తీసుకెళ్లిన వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఇటు బాధితురాలు ఇటు పోలీసులకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా 10 లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అఘోరి ఇటు శివ బ్రహ్మ స్వామీజీ పేరుతో ఆయన బ్యాంక్ అకౌంట్కు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కూడా కీలక ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఈ 4 సెక్షన్ల మీద ఇటు కోర్టుకైతే తరలించారు. మరికొద్ది సేపట్లో అఘోరి కేసుకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్ విధిస్తే మాత్రం చంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఈ కేసులో. సాగర్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అఘోరి తరపున ఎవరన్నా లాయర్ ఉన్నారా? అఘోరి లీగల్ హెల్ప్ ఏమైనా తీసుకుందా?
ఇప్పటికే రిమాండ్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అఘోరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో చెప్పండి ఉన్న అప్డేట్స్ ఏంటి? నుంచి రిమాండ్ కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా కూడా తెలుస్తుంది. పరిగి సబ్ జైల్, సంగారెడ్డి సబ్ జైల్ కు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే అఘోరిని పోలీస్ వాహనంలో తరలించారు. కోర్టు ఇటు వైద్య పరీక్షలు నిర్వహించిన క్షణాల్లోనే కోర్టుకు తరలించడం, కోర్టు ఆదేశాల మేరకు ఇటు న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్. ఎందుకంటే ఇందులో 14 సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించారు. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టుకు తరలించిన నేపథ్యంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇందులో 308(4) సెక్షన్ ఉన్న నేపథ్యంలో మరికొన్ని సెక్షన్లు కూడా నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కొద్ది క్షణాల క్రితమే అఘోరిని ఇటు చేవెళ్ల కోర్టు నుంచి రిమాండ్కు తరలించారు. కొద్దిసేపటి క్రితమే పోలీసు వాహనంలో రిమాండ్కి వెళ్లారు. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలోనే క్షణాల్లోనే కోర్టుకు తరలించారు. కోర్టు నుంచి కూడా ఇప్పటికే న్యాయమూర్తి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని ఇటు సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీసు వాహనంలో తరలించిన పరిస్థితిని కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. సో మరికొద్ది సేపట్లో అయితే జైలుకు చేరుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సంగారెడ్డి కంది జైలుకి సబ్ జైలుకి తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మోకిలా పోలీసులు స్వయంగా ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు మోసం కేసులో దాంతో పాటుగా బెదిరింపులకు పాల్పడడం, మారణాయుధులను తాంత్రిక శక్తితో తాను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడం, ఈ 4 అంశాల మీద 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇటు మోకిలా పోలీసులు కీలక ఆధారాలు ఈ కేసులో ఇప్పటికే సేకరించారు. మనం చూడొచ్చు ఇప్పటికే పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించడం, కోర్టుకి తరలించడం, కోర్టు నుంచి నేరుగా క్షణాల్లోనే ఇదంతా జరిపోయింది. వైద్య పరీక్షలకు సంబంధించిన అంశాలతో పాటుగా ఇటు కేసులో ఉన్నటువంటి కీలక ఆధారాలను కోర్టుకి మోకిలా పోలీసులు సమర్పించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సో ఈ నేపథ్యంలో సంగారెడ్డి కంది జైలుకైతే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మోకిలా పోలీసులు తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సయ్యద్, అయితే ఇక్కడ ఇందాక ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు అఘోరిని కంది జైలుకి తరలిస్తున్నట్టు కూడా మీరు సమాచారం అందించారు. అయితే అఘోరి తరపున ఎవరైనా లాయర్ ఉన్నారా? అఘోరి ఏదైనా లీగల్ హెల్ప్ తీసుకుందా? ఎస్ఐ అది ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన అంశాలు అయితే తెలియరాలేదు. ఇప్పటికే కొద్ది క్షణాల క్రితమే అఘోరిని తరలించిన నేపథ్యంలో మరి అఘోరి తరపున ఎవరైనా న్యాయవాదులు ఉన్నారా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకైతే అఘోరి తరపున న్యాయవాదులు ఎవరు లేరు. పూర్తిగా ఆధారాలను మోకిలా పోలీసులు సమర్పించిన నేపథ్యంలోనే 14 రోజుల రిమాండ్, నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో చీటింగ్, మోసానికి పాల్పడ్డ కేసులో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసులోనే అఘోరిని 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోకిలా పోలీసులు అయితే సంగారెడ్డి కంది సబ్ జైలుకైతే ఇటు అఘోరి శ్రీనివాస్ని అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. న్యాయవాదులు సంబంధించిన విషయంలో మనం ఒకసారి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సయ్యద్, నేను అఘోరిని, నా దగ్గర మంత్రశక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్న అఘోరి ఇవాళ అనూహ్యంగా ఒక చీటింగ్ కేసులో బుక్ అయింది. సో ఇలా ఫేక్గా బయటకు వచ్చే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాగా అవుతుందని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఏంటి, దీన్ని మొత్తంగా ఎలా చూడొచ్చు? అఘోరి కేసుని స్టార్టింగ్ నుంచి ఇంతవరకు దీన్ని మొత్తం ఎలా చూడొచ్చు?
ఎస్ఐ మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా అనేక వివాదాలు విమర్శల నేపథ్యంలో అఘోరీకి సంబంధించిన అంశాలు కొంచెం సంచలనంగా మారిన పరిస్థితి అయితే మొదట అఘోరీ ఇటు సికింద్రాబాద్కి మొదట ప్రత్యక్షమైన నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను కొన్ని వివాదాలు లేవనెత్తింది. సో అనంతరం కూడా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో పర్ణించడం అనంతరం గుజరాత్కి వెళ్ళడం ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం ఇటు ఆమె మరికొన్ని అంశాల్లో కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే ఎట్టకేలకు మోకిలా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిసింది. ఒక న్యాయవాది మాట్లాడుతున్న ఒకసారి మనం ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు? ఆధారాలు అంటూ కోర్టులో ఇంకా ఏం చేసిరు అన్నది తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయట ఎక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు తీసుకొని మోసం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదే విషయమై కంప్లైంట్ చేస్తున్నారు. ఏమన్నా జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉందా? నేను తప్పు చేయలేదు కావాలని పెట్టారని అట్లా ఏమన్నా విన్నపించుకుందా? అలాంటి ఏం లేదండి. తన ముఖంలో ఏ మాత్రం కూడా అట్లాంటి ప్రస్తావనే కనబడలేదు. కోర్టు వారు అడిగినా కూడా బాధ లాంటి విషయాలు కూడా తన ఫేస్ లో ఎట్లాంటి సందర్భంలో కూడా మేము చూడలేకపోయాం. కేసులో ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు కానీ అడ్వకేట్ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గు చేయడే. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? తెలియదండి. ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్ గా కావాలంటే కోర్టు వారిని అడుగుతారు. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. అది పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు. ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి. ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే. కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన ఉండదు. విషయాల్లో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా? వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము, మేము ముందుకు వస్తాము ఈమె తరపున అంటూ మీరేమన్నా డిసిజన్ తీసుకుంటారా? కోర్టు వారే తనకి లాయర్ని అలాట్ చేశారండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేశారు. మన అన్నగారు ఉన్నారు. ఏం జరిగింది ఈ రోజు రాగానే? తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా? అది ఏం లేదండి. రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించడానికి మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావచ్చు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడానుకోవచ్చా మొగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్? ఏమన్నా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తుంది, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది.
మీరు అగోరితో మాట్లాడారు, దాని మీద నవ్వుతున్న అభియోగాల గురించి ఏం చెప్పింది సార్ ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి. కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది, నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పిందండి. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసు ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఇంతేనా సార్ ఆర్గ్యుమెంట్స్? ఇంతకు మించి ఏం జరిగింది? ఇంతకు మించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు. ఆమెకు స్తోమత ఉంది, కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? ఇది పోలీస్ వారండి కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలుకు. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదు మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ జరిగిన అంశాలను కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించారు. కే కుమార్ అనే లీగల్ అడ్వైజర్, అంటే ఎందుకంటే తనకు అఘోరి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని చెప్పిన నేపథ్యంలో కోర్టే ఒక అడ్వకేట్ని కూడా ఆమెకు అపాయింట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కాపీలను అడ్వకేట్కి ఇచ్చి అఘోరిని మొకిలా పోలీసులు సంగారెడ్డి కంది సబ్ జైలుకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కూడా 1-2 రోజుల్లో వేస్తామని చెప్పి కూడా కోర్టు అపాయింట్ చేసినటువంటి న్యాయవాది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కీలకంగా తాను ఎలాంటి అంశాలను కోర్టులో ప్రస్తావించలేదు, కేవలం న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదనే చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు కూడా మరోసారి కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ అనంతరం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు మొకిలా పోలీసులు చేరున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అరెస్ట్ చేసి